వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయిపర్తిలో పొలిటికల్ హీట్ నెలకొంది. బీఆర్ఎస్ జిల్లా నేత బిల్లా సుధీర్ను మాజీ మంత్రి ఎర్రబెల్లి సస్పెండ్ చేయించారు. దీంతో బిల్లా సుధీర్ ఎర్రబెల్లిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎర్రబెల్లి అహంకారం వల్లే అనేక మంది నాయకులు బీఆర్ఎస్కు దూరమయ్యారన్నారు. ఎర్రబెల్లికి చెప్పే కాంగ్రెస్లో చేరానని ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 26 ఏళ్ల అమ్మాయి చేతిలో ఓడిపోయిన చరిత్ర ఎర్రబెల్లిదని విమర్శించారు. ఆయన అక్రమాల చిట్టాను ఆధారాలతో సహా బయటపెడతానన్నారు. దయాకర్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు నా దగ్గరికి వచ్చి, ఒక మధ్యవర్తి ద్వారా నా దగ్గరికి వచ్చి నన్ను బతిలాడి నా గదువ పట్టుకొని బీఆర్ఎస్ పార్టీలో ఉన్నతమైన స్థానం ఇస్తా అని చెప్పి, నిన్ను నా సొంత తమ్మునిలాగా చూసుకుంటా అని చెప్పి, నేను మంత్రినైతే నా తర్వాత నువ్వే మంత్రివి అని నాకు చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి నన్ను ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకున్నాను. ఆయన బుద్ధి మారక, ఆయన సంగతి నాకు తెలియక నేను ఆయన నమ్మి మోసపోవడం జరిగింది. పార్టీలో ఎన్నో అవమానాలు పెట్టి చిన్న కార్యకర్తలతోటి విలువ మాటలు అనిపించాడు. అవసరం ఉన్నప్పుడు కాళ్ళు పట్టుకుంటాడు, అవసరం తీరితే జుట్టు పట్టుకుంటాడు. ఇది ఎర్రబెల్లి దయాకర్ రావు నైజం అని వరంగల్ జిల్లాలనే కాదు, టోటల్ తెలంగాణలో తెలుసు. దయాకర్ రావు యొక్క అవినీతి చిట్ట ఇన్ని పేజీలు నా దగ్గర ఉన్నది. అతి త్వరలో మీ అందరికీ బయట పెడతా. 5 పైసల వ్యాపారం చేయకుండా, 5 రూపాయల వ్యాపారం చేయకుండా ఇన్ని 100 కోట్లు ఎట్లా సంపాదించిండో నేను చెప్తా. దయాకర్ రావు చెప్పడది, కానీ నేను చెప్తా. దయాకర్ రావు ఇన్ని 100 కోట్లు ఎట్లా సంపాదించిండో. సస్పెండ్ చేయడం ఏంది? పార్టీకి వెళ్ళిపోతా అన్న సస్పెండ్ చేయడం ఏంది? అసలు నేను పార్టీలో ఉంటా అంటే కదా సస్పెండ్ చేసేది. నిజాయితీగా నీ ఎలక్షన్లకు పనిచేసిన, నిజాయితీగా ఎంపీ ఎలక్షన్లకు పనిచేసిన, నిజాయితీగా నీ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో పనిచేసిన